మరాఠీ సామ్రాజ్య స్థాపకుడు శివాజీ తన బాల్యాన్ని గడిపారు. 1630లో ఏడీలో శివాజీ తండ్రి షహాజీ తన భార్య జిజాబాయి మరియు కొడుకు కోసం లాల్ మహల్ స్థాపించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి కోటను స్వాధీనం చేసుకునే వరకు చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం లాల్ మహల్ అసలు పునర్నిర్మాణం మరియు పూణే నగరం మధ్యలోనే ఉంది. షహాజీ రాజే జీజా మరియు అతని తల్లి మాసాహెబ్ జీజాబాయితో కలిసి నగరంలోకి ప్రవేశించినప్పుడు ఇటీవలే ధ్వంసమైన పుణే నగరాన్ని పునరుద్ధరించాలనే ఆలోచనతో లాల్ మహల్ నిర్మించబడింది. యువ శివాజీ ఇక్కడే పెరిగాడు మరియు 1645లో టోర్నీ కోటను స్వాధీనం చేసుకునే వరకు లాల్ మహల్లోనే ఉన్నారు. శివాజీ వివాహం అతని మొదటి భార్య సాయిబాయితో 16 మే 1640న ఈ లాల్ మహల్లోనే జరిగింది. లాల్ మహల్ శివాజీ మరియు షైస్తా ఖాన్ల మధ్య జరిగిన ఎన్కౌంటర్ కూడా ప్రసిద్ధి. ఇక్కడే షైస్తా ఖాన్ శివాజీ మేనమామ అయినట్టు షైస్తా ఖాన్ కిటికీ నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు శివాజీ గారు తన 4 ఏళ్లను నరికేయడం జరిగింది. ఇది పూణే క్యాంపస్ చేసిన భారీ మరియు పాతుకుపోయిన మొఘల్ సైన్యంపై రహస్య గిరిల దాడిలో భాగం. శివాజీ చిన్ననాటి ఇంటిని షైస్తా ఆక్రమించుకున్నాడు మరియు ఇక్కడ వాటి